వెల్కమ్ బ్యాక్. తాజా నకిలీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మస్తాన్ రావు గారు ఉన్నారు. మస్తాన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే. మస్తాన్ రావు గారు, నకిలీ లిక్కర్ వ్యవహారంలో వైసీపీ లింకులు ఉన్నాయని టీడీపీ లింకులు ఉన్నాయి, ఆధారాల్లో కనిపిస్తున్నాయి కదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. తయారీ కేంద్రం అన్నమయ్య జిల్లా ములకలపల్లి లీజ్ తీసుకుందే వైసీపీ నేతలు అంటుంటే, ఇటు విజయవాడ నగరంలోనే ఎటో మారుమూల ప్రాంతాల్లో కాదు ఇక్కడే జరుగుతుంది, అధికారులేమో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని అంటూ ఉన్నారు. అంటే జనార్దన్ రావు కూడా విజయవాడ వైన్ షాప్లో అక్కడ పార్ట్నర్షిప్ ఉందనేది వస్తుంది. ఏది అయినా అసలు ఈ లింకులో నిండా మునిగింది ఎవరు? ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇవన్నీ పై ఆరోపణల తాజా వాస్తవాలు ఏంటి? మీ వరకు ఏ విషయాలు వచ్చాయి? మస్తాన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న రామచంద్రరావు గారికి, కృష్ణ గారికి, మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు కుంభకోణం అసలు మద్యం సేవించడం కానీ, మద్యం వల్ల కుటుంబాలు సర్వనాశనం అనే విషయాలు ప్రాతిపదిక తీసుకుంటారు. నాకు తెలిసిన ఒక వ్యాపారస్తున్నారు, రియల్ ఎస్టేట్, ఆయన చెప్తారు మద్యం బిజినెస్ ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళ కుటుంబాల ఉసురు తగ్గుతుంది కాబట్టి నేను ఆ యొక్క వ్యాపారం జోలికి వెళ్ళనని చెప్పేసి ఆయన నాతో అన్నారు. అలాంటి మద్యం కుంభకోణం, మద్యం సంబంధించి మళ్ళీ దాన్ని కల్తీ, అసలు మామూలు మద్యమే తాగడమే ఒక ఇది, కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంది. దానిలో కల్తీ చేసి దాని ద్వారా ఆదాయం సంపాదించి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఉసురు తగిలింది కాబట్టి ఈరోజు ఇంతమంది జైలు చుట్టూ తిరుగుతున్నారు. ఆ వేలాది కుటుంబాల ఉసురు తగిలింది కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆ రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా, మనం ఏ పార్టీ అంటానికి కూడా లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, అంటే ఎక్కడ ఆదాయం ఉంటే దానిలో ఉత్సవీచాలు మర్చిపోయి వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అవుతాయని కూడా చూడకుండా ఆ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆదాయం, ఆ డబ్బుల కోసం, షార్ట్ కట్ మనీ కోసం వాళ్ళు దానికి ఎగబడతా ఉన్నారు. దాని పర్యవసానాలు వాళ్ళందరూ కూడా ఈరోజు జైలు. కేంద్రం ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని మాట్లాడాలి. చనిపోయారు అంటున్నారు, అవన్నీ అవాస్తవాలు, కేవలం ఆరోపణలు అంటున్నారు. ఓకే, చనిపోయారా లేదా అనేది ఆధారాలు కావాలి, బట్ ఎఫెక్ట్ ప్రభావితమైన కుటుంబాలు అయితే ఉన్నాయి కదా. చాలామంది సోషల్ మీడియాలో వాటిల్లో స్టేటస్లో, ఇన్స్టాలో రీల్స్ చేసి మరీ పెట్టారు. అంటే మేము ఎఫెక్ట్ అవుతున్నాం, ఈ లిక్కర్ బాగాలేదు, అది ఇది. దానికి వారేం సమాధానం చెప్తారు? దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? దానిలో అనుమానం ఏం లేదండి. మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన 5 ఏళ్ళు అయిన తర్వాత తిరిగి ఓట్లుకి వెళ్ళాలంటే మద్య నిషేధం చేసే వెళ్తానని కూడా చెప్పిన పరిస్థితి. అది ఆయన నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు కూడా ఆయనకి ఆ విధంగా తీర్పునిచ్చిన పరిస్థితి. ఇప్పుడు నేను వైసీపీ నాయకులు చెప్తా ఉంటారు, అంటే ఇప్పుడు నేను కల్తీ మద్యం గురించి కూడా మాట్లాడతాను, ఈ సర్కారుకి సంబంధించి, కూటమి సర్కారు. అప్పుడు ఆ విధంగా ఆరోపణలు చేసినప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఇచ్చింది, ఒక్కళ్ళు కూడా చనిపోలేదు అంటారు. బాగా అదే నీతి ఆయోగ్, అదే కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి వీళ్ళందరి మీద దాడులు చేస్తారు. మద్యం కుంభకోణం జరిగిందని చెప్పేసి దానికి ఆధారాలు సేకరిస్తారు. మరి దాన్ని ఓకే అంటామా? నీతి ఆయోగ్ చెప్పింది ఎలా అయితే తీసుకుంటున్నారో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కూడా అలానే తీసుకోవాలి వాళ్ళు. అది కాదు కదా సమస్య ఇక్కడ. ఇంకోటి కూడా అండి, ఇప్పుడు ఏదైతే కూటమి సర్కారు గతంలో ఆరోపణలు చేసిందో 30,000 మంది చనిపోయారు, 10,000 మంది చనిపోయారు, అంటే 100 మంది చనిపోయారు అనుకున్నాం. వాళ్ళు ఈ రోజుకి కూడా ఆధారాలు సేకరించలేకపోవడం వాళ్ళ వైఫల్యం, వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవి. మీరు అన్నది కూడా కరెక్టే. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయటం వేరు, వాస్తవంలో మనకి టెక్నికాలిటీస్ వేరు. వాస్తవంలో కావాల్సింది ఏంటి? ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు సంబంధించి సేకరించి, ఇదిగో మా ఆయన, లేకపోతే వాళ్ళ భర్త, ఎవరో భార్యో, లేకపోతే వాళ్ళ కొడుకో, ఇలా మా కల్తీ మద్యం, లేకపోతే ఆ మద్యం వల్ల మా కిడ్నీలు పాడైంది, హార్ట్ ఫెయిల్ అయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అలాంటి ఆధారాలు సేకరించి దాని మీద ఒక దర్యాప్తు జరపాలి. వీళ్ళు 30,000 మంది చనిపోయినప్పుడు కనీసం 10 మందినో 20 మంది పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు, దానికి సంబంధించిన ఎంక్వైరీ అయ్యేది. సో అప్పుడు ప్రజలు కానీ వేరే వాళ్ళు కూడా భావిస్తారు ఇది కేవలం బురదల్లుడు రాజకీయాలు చేశారా అనేది. ఇప్పుడు ఈ కూటమి సర్కారుకు సంబంధించి ఉంది, ఒక రకంగా కూటమి సర్కారును అభినందించారు. కానీ నేరస్తులు ఆ విధంగా ఒక విజయవాడ లాంటి సెంటర్లో, జగ్గైపేట, నందిగామ, లేకపోతే ఇబ్రహీంపట్నం, అక్కడ అందరూ ఉంటారు. కేవలం ఏదో అక్కడ ఒక సిఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం అంటే కుదరదండి. అసలు ఈ మద్యం సీజు చేయటం, ఆ బాటిల్ సీజ్ చేయటం ఏంటి, లేబుల్స్ ఏంటి, ఏ వైన్ షాపుల్లో అమ్మారు, ఆ వైన్ షాపుల్లో అమ్మడానికి వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు, ఆ వైన్ షాపులకి వీళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ఎంత బిగ్ షాట్స్ ఉన్నాయి. జనార్దన్ రావు, లేకపోతే వాళ్ళ సోదరుడు జగన్మోహన్ రావు, లేకపోతే మన జయచంద్రారెడ్డి, వీళ్ళనే కాదు, అసలు ఆ షాపులు కానీ ఎన్ని వందల షాపులకు వెళ్ళినాయి.
ఎంత వెళ్ళి ఏం జరిగింది, దానివల్ల కూడా ఎవరైనా చనిపోయారా, ఇవన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఓకే, దాన్ని అభినందిద్దాం. కానీ అసలు అలా అరెస్ట్ చేస్తారన్న భయం లేకుండా నిర్భయంగా అట్లా విజయవాడ లాంటి సెంటర్లో గౌరవన్లు పెట్టేసేసి ఏ విధంగా ఉత్పత్తి చేయగలుగుతున్నారు? దాని కదా మనం చూడాల్సింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆయుధం ఇచ్చారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నారనేది ఒక పక్కన కోర్టులో నిరూపించడానికి కూటమి సర్కారు నానా తంటాలు పడతా ఉంది. ఇప్పుడు 54 కోట్లు మాత్రమే సీజ్ చేయగలిగింది. 52 మంది నిందితుల్లో 12 మందినో 13 మందినో పట్టుకున్నారు. వాళ్ళు కూడా బయలు తెచ్చుకొని బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించారు, లేకపోతే అక్కడ బెంగళూరులో భూములు కొన్నారు, హైదరాబాద్ లో భూములు కొన్నారన్నారు. వాటిని ఎక్కడ సీజ్ చేయలేదు, ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయలేదు. బంగారం 100 కిలోలు కొన్నారన్నారు, ఆ 100 కిలోలు ఎక్కడ ఉన్నాయి? లేకపోతే మనీ లాండరింగ్ ద్వారా మన ఎంపీ కృష్ణదేవరాయలు గారు చెప్పారు, ఆరోపణలు చేసినప్పుడు పార్లమెంట్ లో 2,000 కోట్ల రూపాయలు దగ్గర విదేశాలకి మనీ లాండరింగ్ వెళ్ళిపోయిందన్నారు. ఆ మనీ లాండరింగ్ ఎక్కడ తీసుకొచ్చారు? 100 కిలోల బంగారం ఏమైంది? రియల్ ఎస్టేట్ భూములు రిజిస్ట్రేషన్ రద్దేది? ఇది అడుగుతా ఉంటారు. 54 కోట్లేనా 3,500 కోట్ల ఆరోపణలు చేస్తా ఉంటే. సో ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు కుంభకోణమే లేదని చెప్తా ఉన్నారు. ఒక పక్కన ఆధారాలు కనపడతా ఉన్నాయి, ఆయన ఇంకెప్పటికీ కుంభకోణాలు లేవని చెప్తాం. మరోవైపు మస్తాన్ రావు గారు, అసలు ఇప్పుడు ఈ తాజా లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందని అంటున్నారో దానికి సంబంధించి కొన్ని ఆరోపణలు చేస్తూ కూటమిపై ఆయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో ఒక బయట ఉంది, అది ప్లే చేద్దాం. ఆ బయట ఇప్పుడు చూద్దాం. ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు. చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు. ప్రైవేట్ దుకాణాల నుంచి ఏకంగా ఇలా మాఫియా కంట్రోల్ చేసే ప్రైవేట్ దుకాణాల నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఏకంగా ఆక్షన్లు పాడి మరి వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే నిర్వహించే విధంగా బెల్ట్ షాపుల నిర్వహణ కూడా వాళ్ళకి అప్పచెప్పారు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాక్షస యుగం నడుస్తూ ఉంది. భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కల్తీ మద్యం కుటీర పరిశ్రమలుగా ఏకంగా ప్రాంతాల వారీగా చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన కేబినెట్లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లా ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టించేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకి ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. బాటళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఒక కుటీర పరిశ్రమలు, దానికి ఒక ట్యాంకులు, మూతలు, బాటళ్ళు, లేబుళ్ళు అన్నీ రాష్ట్రాన్ని ప్రాంతాల వారుగా నకిలీ మద్యం దందా సాగిస్తూ ఉన్నారు. అదో ఆయన సురేంద్ర నాయుడు, ఆ మంత్రి నారా లోకేష్తో కట్టా సురేంద్ర నాయుడు, లోకేష్ అబ్బా కొడుకు కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ తమ్మలపల్లిలో, చంద్రబాబుతో ఈ జనార్దన్ రావు ఒక మాఫియా. రైట్, ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడిపోయే ముందు